ఎప్పుడైనా ఎవరైనా సరే వాళ్ళకి ఇవ్వబడిన పని వాళ్ళు చేయకుండా పక్క వాళ్లకు పురమాయిస్తున్నట్లయితే పడిపోయేటటువంటి ప్లేస్లో ఉన్నారో, మీరు కష్టపడి చేయవలసిన దాన్ని మీరు కష్టపడకుండా పక్క వాళ్ళకి పనులు పురమాయించినట్లయితే వినో, నువ్వు తుప్పు పట్టిపోతావు. కత్తిని వాడే కొలది ఎలా ఉంటుందో చెప్పండి, షార్ప్గా ఉంటుంది. వాడడం మనిషి పక్కన పడేసేయండి, తుప్పు పట్టేస్తుంది. భక్తుడైన జాన్ వెల్స్ ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను అరిగిపోని కానీ తుప్పు మాత్రం పట్టనివ్వద్దాయి. చివరి శ్వాస వరకు నన్ను ఎంతగా వాడుకుంటావో అంతగా వాడుకో. మన బాధ్యతలను మనం చేయకుండా వాళ్ళకి వీళ్ళకి అప్పగించేసి మనం కాలక్షేపం చేద్దాము అంటే కుప్పకూలిపోతావు, సైతాను చేతిలో దొరికిపోతావు. అంటున్నారా సహోదరి సహోదరులో, దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవించకపోతే, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు మర్చిపోయినట్లయితే నీకు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. నీ చుట్టూ ఉన్న వారికి శాపాన్ని తీసుకొచ్చేస్తావు. దేవుని చిత్తము చేయడంలో ఆశీర్వాదం ఉంది. దేవుడు చెప్పిన సేవ చేయడంలో ఆశీర్వాదం ఉంది.